మీసాన్ని తగ్గించాలి. నేను మీసం తగ్గించాను? అవును, ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి మీసాన్ని తగ్గించాలని. ఒక మనిషి కేవలం ఒకే ఒక్కడు 2 రాష్ట్రాల పోలీసులకు ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు ఏకంగా 20 సంవత్సరాల పాటు నిద్ర లేకుండా చేశాడు. అతను చంపింది ఒక్కరిని ఇద్దరిని కాదు, 184 మందిని చంపాడు. ఇందులో సగం మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అతను 900 ఏనుగులను చంపి వాటి దంతాలను తీసుకున్నాడు. అతడు స్మగ్లింగ్ చేసిన శాండల్వుడ్ విలువ అప్పట్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అతన్ని పట్టుకోవడానికి గవర్నమెంట్ ఖర్చు చేసిన డబ్బు ఎంతో తెలుసా? 700 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ఒక మనిషిని పట్టుకోవడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అతని పేరు చెప్తే సత్యమంగళం అడవుల్లో ఉన్న ఆకులు కూడా భయంతో వణుకుతాయి అంటారు. అతనే కూసే మునిస్వామి అలియాస్ వీరప్పన్. అసలు ఎవరు ఈ వీరప్పన్? ఒక మామూలు వేటగాడి స్థాయి నుండి ఇంత పెద్ద క్రిమినల్ ఎంపైర్ని ఎలా బిల్డ్ చేశాడు? దేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసి గవర్నమెంట్ని ఎలా బ్లాక్మెయిల్ చేశాడు? లాస్ట్కి పోలీసులు అతన్ని ఎలా ట్రాప్ చేసి చంపారు అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో చెప్తాను. లెట్స్ ఎంటర్ ది జంగిల్. వీరప్పన్ 1952లో జన్మించాడు. అంటే అప్పటికి ఇండియాకి స్వాతంత్రం వచ్చి 5 సంవత్సరాలే అవుతుంది. అతడు పుట్టి పెరిగింది కర్ణాటకలోని ఉన్న గోపీనాథం అనే ఒక విలేజ్లో. అతను పుట్టినప్పుడు వీరప్పన్ పెద్దయ్యాక దేశాన్ని గడగడలాడిస్తాడు అని ఎవరూ ఊహించి ఉండరు. తన తల్లిదండ్రుల వృత్తి ఏంటి అంటే అడవుల్లో జంతువులను వేటాడి చంపి వాటిని సంతకు తీసుకుని వెళ్లి అమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవారు. తన బంధువులది కూడా అదే వృత్తి. ఆ అడవులు ఎక్కడ అంటే తమిళనాడు కర్ణాటక బోర్డర్లో ఉన్న సత్యమంగళం అడవుల్లో. ఇవి ఊటీ రోడ్డుకి దగ్గరగా ఉంటాయి. చిన్నప్పుడు వీరప్పనికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, గన్ను పట్టుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. జస్ట్ 10 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడే అతడు ఫస్ట్ టైం ఒక ఏనుగుని చంపాడు. జస్ట్ ఇమాజిన్, 10 ఇయర్స్ పిల్లాడు ఒక పెద్ద ఏనుగుని చంపి దాని దంతాలు తీసుకున్నాడు అంటే అతడి గుండెల్లో భయం అనేది అసలు లేదు అని అర్థమవుతుంది. స్టార్టింగ్ లో వీరప్పన్ కూడా తన తల్లిదండ్రుల వృత్తి అయినటువంటి వేటాడమే చేసేవాడు. అలా అడవిలో వేటాడేటప్పుడు అతనికి ఒక చెట్టు దగ్గర నుండి సువాసన వచ్చింది. అప్పుడు అతడు తన నాన్నని అడిగాడు, ఏంటి నాన్న ఈ చెట్టు దగ్గర మంచి వాసన వస్తుంది అని. అప్పుడు వాళ్ళ నాన్న, ఇది గంధపు చెట్టు, దీని నుండి చాలా వస్తువులు తయారు చేస్తారని చెప్పాడు. దానికి వీరప్పన్, మరి ఈ చెట్టును కూడా మనం బయటకు అమ్ముకోవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న, లేదు వీరప్పన్, అది నేరం, అలా అమ్మకూడదు, ఫారెస్ట్ అధికారులకు తెలిస్తే మనల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు అని చెప్పాడు. దానికి వీరప్పన్ అయితే ఎవరికీ తెలియకుండా చేద్దామన్నాడు. అది విన్నా వాళ్ళ నాన్నకి భయం వేసింది. ఏంటి వీడు చిన్నప్పుడే ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నాడు అని. గంధపు చెట్ల గురించి తెలిసాక వీరప్పన్ ఆ అడవిలో ఉన్న చెట్లను కొట్టి ఎవరికీ తెలియకుండా స్మగ్లింగ్ చేసి బయట మార్కెట్లో అమ్మేవాడు. ఆ బిజినెస్ ద్వారా వీరప్పన్కి బాగా డబ్బులు వస్తుండేవి. వీరప్పన్ అడవిలో ఇలా శాండిల్వుడ్ని స్మగ్లింగ్ చేస్తున్నాడని బయట కొంతమంది వ్యాపారస్తులకు తెలుస్తుంది. అప్పుడు ఆ వ్యాపారులు వీరప్పన్కి కబురు పంపారు. ఏమని అంటే, ఎన్ని రోజులుగా ఇలా గంధపు చెట్లు కొడతావు? నువ్వు అడవిలోనే ఉంటున్నావు కాబట్టి అక్కడ ఏనుగులు కూడా ఉంటాయి, వాటి దంతాలను మాకు సప్లై చేయి, నీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాము అని ఆశ పెట్టారు. వీరప్పన్ కూడా ఈ ఆఫర్ని చూసి టెంప్ట్ అయ్యాడు. చెట్లనైతే చాలా వాటిని నరకాలి, అదే ఏనుగైతే ఒక్కదాన్ని చంపితే చాలు ఎన్నో డబ్బులు వస్తాయని అనుకున్నాడు. అప్పటి నుండి ఏనుగు దంతాలను కూడా స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. అతని ఆశకి హద్దు లేకుండా పోయింది. తన మొత్తం జీవితంలో దాదాపు 900 ఏనుగుల్ని చంపి వాటి దంతాలని తీసుకున్నాడు. చెట్లను నరికే స్టేజ్ నుండి ఏనుగులను నరికే స్టేజ్కి వచ్చాడు. చెట్లను నరుకుతున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అడవిలో ఏనుగులు చనిపోయి ఉండడం చూసి ఫారెస్ట్ అధికారులు చలించిపోయారు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడిని వదిలేస్తే అడవిలో ఉన్న జంతువులంతా చనిపోతాయని భావించారు. వీరప్పన్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది అంటే అతని 17వ సంవత్సరంలో తన స్మగ్లింగ్ని ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అడ్డుకుంటున్నాడు అని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని చంపేశాడు. మొదటిసారి తన జీవితంలో ఒక మనిషిని హత్య చేశాడు. మనిషి యొక్క రక్తం రుచి మరిగాక వీరప్పన్ ఇక ఆగలేదు. అతడు ఒక గ్యాంగ్ని ఫామ్ చేసుకున్నాడు. ఈ గ్యాంగ్కి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. వీరప్పన్ ఏం చెప్తే అది చేయాలి. చుట్టుపక్కల ఎవరైనా పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తున్నారని డౌట్ వస్తే తన గ్యాంగ్ మెంబర్స్ ఆ ఇన్ఫార్మర్ని అక్కడే చంపేసేవారు. లోకల్ విలేజర్స్కి ఈ వీరప్పన్ అంటే దేవుడు లాంటివాడు. ఎందుకంటే అతడు స్మగ్లింగ్ చేసిన డబ్బుల్లో కొంత భాగం పూర్ పీపుల్స్కి పంచేవాడు. సో విలేజర్స్ ఎవరు పోలీసులకి హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఇవే వీరప్పన్కి మెయిన్ స్ట్రెంగ్త్ అయింది. వీరప్పన్ని కొందరు రాబిన్ హుడ్ అంటారు. కానీ అతడు చేసిన పనులు చూస్తే అతడు ఒక రాక్షసుడు అని కూడా మీకు అర్థమవుతుంది. ఇందులో మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పి శ్రీనివాస్ మర్డర్. శ్రీనివాస్ గారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్. ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్. వీరప్పన్ని ఎలాగైనా మార్చాలి, అతన్ని సరెండర్ అయ్యేలా చేయాలి అని చాలా ట్రై చేసేవారు. వీరప్పన్ పుట్టి పెరిగిన
గోపీనాథం అనే విలేజ్లో శ్రీనివాస్ గారు రోడ్స్ వేయించారు, స్కూల్స్ కట్టించారు, మెడికల్ క్యాంపులు పెట్టించారు. దీంతో విలేజర్స్ అందరూ శ్రీనివాస్ గారికి సపోర్ట్గా మారారు. ఆ విషయం వీరప్పనికి తెలిసింది. తన గ్రామ ప్రజల్ని మార్చేసి వాళ్ళ ద్వారా తనని శ్రీనివాస్ పట్టుకోవాలనుకుంటున్నాడేమో అని వీరప్పనికి అనుమానం వచ్చింది. తాను చేసే పనులకు శ్రీనివాస్ అడ్డుపడతాడేమో అని వీరప్పన్ అనుకున్నాడు. అడ్డును తొలగించుకోవాలి అనుకున్నాడు. ఒకరోజు వీరప్పన్ నుండి శ్రీనివాస్ గారికి ఒక మెసేజ్ వచ్చింది. సార్, నేను సరెండర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు గవర్నమెంట్ నుండి క్షమాపణ ఇప్పించండి. మీరు ఒంటరిగా ఎలాంటి ఆయుధాలు లేకుండా నా దగ్గరికి రండి. మీ ఒక్కరితోనే మాట్లాడతాను అని పాపం శ్రీనివాస్ గారు వీరప్పన్ మారిపోయాడు అనుకుని నమ్మి ఒంటరిగా అడవిలోనికి వెళ్లారు. కానీ అక్కడ వీరప్పన్ రెడీగా ఉన్నాడు. శ్రీనివాస్ గారిని చూడగానే వీరప్పన్ అతని మీద బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ కాల్పుల్లో శ్రీనివాస్ చనిపోయారు. శ్రీనివాస్ చనిపోయిన తర్వాత అతని బాడీ నుండి తలను కూడా నరికేశాడు. హానెస్ట్ ఆఫీసర్కి ఇంత క్రూరమైన చావు ఇవ్వడం వీరప్పన్ క్రూయాలిటీకి ఎగ్జాంపుల్. ఒకరోజు వీరప్పన్ పోలీసులు తనని వెంటాడుతున్నారు అని తెలిసి రోడ్డు కింద ల్యాండ్ మైన్ పెట్టాడు. ఒక పోలీస్ బస్ ఆ రోడ్డు మీదకి రాగానే బ్లాస్ట్ చేసేశాడు. ఈ ఇన్సిడెంట్లో 22 మంది పోలీస్ ఆఫీసర్స్ గాల్లోనే కలిసిపోయారు. బాడీస్ కూడా దొరకలేదు. అప్పుడు గవర్నమెంట్కి అర్థమైంది వీరప్పన్ అనేవాడు సాధారణ దొంగ కాదు, ఒక కరుడుగట్టిన తీవ్రవాది అని. వీరప్పన్ లైఫ్లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేయడం. అది తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఉన్న గజనూరు అనే ఒక చిన్న విలేజ్. టైం రాత్రి 9 దాటింది. బయట బాగా వర్షం పడుతుంది. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లోపల ఉన్న లైట్స్ వెలుగు తప్ప చుట్టూ అంత చీకటిగా ఉంది. ఆ ఫామ్ హౌస్ లో కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ డిన్నర్ చేసి ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఆయన అనుకుని ఉండరు తన లైఫ్ లోని నెక్స్ట్ జరగబోయే ఇన్సిడెంట్ సౌత్ ఇండియా హిస్టరీనే మార్చేస్తుంది అని. సడన్ గా బయట బూట్స్ శబ్దం గనగనమంటూ లోపలికి వచ్చింది. తలుపులు తెరుచుకున్నాయి. ఆకుపచ్చ బట్టలు, చేతిలో రైఫిల్, ముఖం మీద ఆ ట్రేడ్ మార్క్ మీసం. అది వీరప్పన్. రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసి ఆ చీకటి అడవుల్లోనికి మాయమైపోయాడు వీరప్పన్. తెల్లారింది. న్యూస్ బ్రేకింగ్ అయింది. డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ బై వీరప్పన్ అని. ఈ న్యూస్ వినగానే కర్ణాటక మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. బెంగళూరు సిటీ అప్పటి వరకు ఐటీ హబ్గా ఉన్న నగరం ఒక్కసారిగా బ్యాటిల్ ఫీల్డ్గా మారిపోయింది. ఫ్యాన్స్ తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీదకి వచ్చేశారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న బస్సెస్ తగలబెడుతున్నాయి. స్కూల్స్, కాలేజెస్. ఇది జస్ట్ ఒక యాక్టర్ కిడ్నాపింగ్ కాదు, ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ. గవర్నమెంట్ ఏం చేయాలో తెలియక చేతులు ఎత్తేసింది. పోలీసులు ఫారెస్ట్లోనికి వెళితే రాజ్ కుమార్ని వీరప్పన్ ఏం చేస్తాడో అనే భయం. అడవిలో రాజ్ కుమార్ని హోస్టేజ్గా పెట్టుకుని వీరప్పన్ డిమాండ్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అవేంటంటే తమిళనాడుకి కావేరీ నీళ్లు ఇవ్వాలి, జైల్లో ఉన్న మనుషులందరినీ వదిలేయాలి అని. ఒక స్మగ్లర్ 2 స్టేట్స్ గవర్నమెంట్స్ని, తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్ని భయపెట్టాడు. 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 108 రోజులు రాజ్ కుమార్ని హోస్టేజ్గా పెట్టుకున్నాడు వీరప్పన్. ఈ 108 రోజులు రాజ్ కుమార్ ఫారెస్ట్లో ఎలా ఉన్నారు అనేది పెద్ద మిస్టరీ. రాజ్ కుమార్ గారు ఫారెస్ట్లో కూడా రోజు మార్నింగ్ యోగా చేసేవారు. వీరప్పన్ ఆయన హెల్త్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎందుకంటే రాజ్ కుమార్ తన గోల్డెన్ టికెట్ కాబట్టి. ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ గవర్నమెంట్కి మరియు వీరప్పన్కి మధ్య మెసెంజర్గా పనిచేశాడు. గోపాల్ అనే న్యూస్ పేపర్ ఎడిటర్ ఫారెస్ట్లోనికి వెళ్ళి వీరప్పన్తో మాట్లాడి వీడియోస్ తెచ్చి గవర్నమెంట్కి ఇచ్చేవాడు. 2 గవర్నమెంట్స్ ఎంత ట్రై చేసినా వీరప్పన్ పెట్టిన డిమాండ్స్ని చేయలేకపోయాయి. ఫైనల్గా ప్రభుత్వాలు ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేశాయి. అదే మనీ ప్లాన్. అఫీషియల్గా బయటకు చెప్పకపోయినా 20 నుంచి 40 కోట్ల రూపాయల వరకు వీరప్పన్కి ఇచ్చి రాజ్ కుమార్ని విడిపించారు. అప్పటి వరకు వీరప్పన్ అంటే జస్ట్ ఫారెస్ట్ ఇష్యూ, కానీ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేశాక ఇది నేషనల్ ఇష్యూగా మారింది. అప్పటి వరకు పట్టుకుంటే పట్టుకోండి అన్నట్టు ఉన్న పోలీసులు ఈసారి సీరియస్ అయ్యారు. జయలలిత గారు తమిళనాడుకి సీఎం అయ్యాక ఆపరేషన్ కుకున్ స్టార్ట్ చేశారు. ఆయన ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు ఒక మాట అన్నారు, వీరప్పన్ని అడవిలోనే వెతికితే ఎప్పటికీ దొరకడు. ఎందుకంటే అడవి అతని ఇల్లు, మనం అతన్ని బయట. 52 సంవత్సరాలు ఏజ్ వచ్చింది. అడవిలో తిరిగి తిరిగి బాడీ వీక్ అయింది. ముఖ్యంగా ఆయనకి కంటి చూపు మందగించింది. ఒక షూటర్కి కళ్ళే ప్రాణం. చూపు పోతే వీరప్పన్ అనేవాడు ఇక వీరప్పన్ కాదు. అడవిలో ఉంటే ట్రీట్మెంట్ దొరకదు. ఇదే విజయ్ కుమార్కి దొరికిన గోల్డెన్ ఛాన్స్. పోలీసులు మారువేషాలు వేసుకుని వీరప్పన్ గ్యాంగ్లో కలిసిపోయారు. అలా వీరప్పన్కి దగ్గరయ్యారు. అలా కలిసిపోయిన వాళ్ళు ఒకరోజు వీరప్పన్తో, అన్న ధర్మపురిలో ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు, ఆయన పోలీసులకు తెలియకుండా సీక్రెట్గా సర్జరీ చేస్తారు, మేము ఒక అంబులెన్స్ అరేంజ్ చేస్తాం, ఒకవేళ మధ్యలో పోలీసులు ఉన్నా సరే అంబులెన్స్ని చెకింగ్ చేయరు అని అన్నారు. వీరప్పన్ అది నమ్మేశాడు. ఎందుకంటే అతనికి చూపు పోయే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. డేట్ అక్టోబర్ 18, 2004, ప్లేస్
పార్టీ విలేజ్ ఇన్ ధర్మపురి డిస్ట్రిక్ట్ తమిళనాడు. అది రాత్రి వేళ, బయట ఫుల్ వెన్నెల. అనుకున్నట్టే ఒక అంబులెన్స్ వచ్చి వీరప్పన్ ఉండే ప్లేస్లో ఆగింది. వీరప్పన్ తన 3 గ్యాంగ్ మెంబర్స్తో కలిసి అంబులెన్స్లో ఎక్కారు. ఆయన చేతుల్లో ఎప్పుడు ఉండే గన్ ఉంది, కానీ మనసు నిండా ట్రీట్మెంట్ మీద ధ్యాస ఉంది. డ్రైవర్ సీట్లో కూర్చుంది ఎవరో కాదు, తన గ్యాంగ్లో కలిసిపోయిన పోలీస్ ఆఫీసర్స్. అంబులెన్స్ స్టార్ట్ అయింది. మెల్లగా వెహికల్ కొంతసేపటికి అడవి దాటింది. ఇంతలో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసి డోర్ ఓపెన్ చేసి బయటకు దూకి ఆ చీకట్లోనికి పారిపోయాడు. ఏం జరుగుతుందో అని వీరప్పన్కి అర్థమయ్యేలోపే చుట్టుపక్కల ఉన్న పోలీసుల నుండి ఫ్లడ్ లైట్స్ ఆన్ అయ్యాయి. ఎస్టీఎఫ్ చీఫ్ విజయ్ కుమార్ మైక్లో గట్టిగా అరిచారు, వీరప్పన్ నిన్ను పోలీసులు చుట్టుముట్టారు, ఆయుధాలను పడేసి బయటకు వచ్చి సరెండర్ అవ్వు అని. కానీ వీరప్పన్ దగ్గర సరెండర్ అనే పదం లేదు. వెహికల్ లోపల నుండి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఎస్టీఎఫ్ ఆఫీసర్స్ కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. వితిన్ 20 మినిట్స్లో 338 బుల్లెట్స్ ఫైర్ అయ్యాయి. ఫైరింగ్ ఆగిపోయింది. అంబులెన్స్లో మొత్తం తోటాలతో చిల్లులు పడిపోయింది. పోలీసులు జాగ్రత్తగా దగ్గరికి వెళ్లి చూస్తే అంబులెన్స్ లోపల ఇండియాని 20 ఏళ్ల పాటు గడగడలాడించిన వీరప్పన్ నెత్తురుతో తడిసి చనిపోయి ఉన్నాడు. ఆఫీసర్ విజయ్ కుమార్ ఆపరేషన్ కోకున్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ పంపించారు. వీరప్పన్ మరణ వార్త విని ఇండియా మొత్తం ఊపిరి పీల్చుకుంది. వీరప్పన్ 100 సార్లు పోలీసుల నుండి తప్పించుకుని ఉండవచ్చు, కానీ చట్టానికి ఒక ఛాన్స్ చాలు. ఆ ఛాన్సే ఆపరేషన్ కోకున్. 20 ఏళ్ల సామ్రాజ్యం 20 నిమిషాల ఫైరింగ్తో ఒక అంబులెన్స్లో ముగిసిపోయింది. ఇది వీరప్పన్ స్టోరీ. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.